హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనాదాగా పెరిగిన గణేష్ అంటే ఆనంద్ దేవరకొండ తన స్నేహితుడు శంకర్ అంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. ఇక సూపర్ మార్కెట్లో పనిచేసే శృతి అంటే నయన్ సారికను చూసి మనసారా ప్రేమిస్తే ఆమె ఆ సూపర్ మార్కెట్ ఓనర్ హర్షిత్ అంటే కృష్ణతేజను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. దాంతో చిల్లర దొంగతనాలు మానేసి ఏదైనా భారీ దొంగతనం చేసి బిలియనీర్ కావాలని ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలోనే గణేష్కు 7 కోట్ల విలువైన డైమండ్ను దొంగిలించాలనే ఆఫర్ వస్తుంది. ఇదిలా ఉండగా ఏపీ సీఎం పదవిపై ఆశ పెంచుకున్న కిషోర్ రెడ్డి అంటే రాజ్ అర్జున్ ఎన్నికల కోసం భారీగా డబ్బు అత్యవసరంగా కావాల్సి వస్తుంది. దాంతో ముంబై నుంచి హవాలాగా నంద్యాలకు కొంత డబ్బు తెప్పించాలని ప్లాన్ వేస్తాడు. కిషోర్ రెడ్డికి వచ్చిన 100 కోట్లు గణేష్ దొంగిలించిన డైమండ్ను కూడా వినాయకుడి విగ్రహంలో పెడతారు. కానీ ఊహించని విధంగా అవి మిస్ అవుతాయి. ఇక గణేష్ ప్రేమను శృతి ఎందుకు నిరాకరించింది? కిషోర్ రెడ్డికి హవాలా ద్వారా 100 కోట్లు తెప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? విలువైన డైమండ్ను గణేష్ దొంగిలించి వినాయకుడి విగ్రహంలో ఎందుకు పెట్టాడు? 100 కోట్ల డబ్బును ముంబై నుంచి నంద్యాలకు ఎందుకు తరలించాల్సి వచ్చింది? డబ్బు డైమండ్ దాచిన వినాయకుడి విగ్రహం మరో ఊరికి ఎలా చేరింది? ఆ విగ్రహం నుంచి డబ్బు చేజిక్కించుకోవడానికి కిషోర్ రెడ్డి వర్గం చేసిన ప్రయత్నాలేమిటి? డైమండ్ను వినాయకుడి తొండం నుంచి తీసుకోవడానికి గణేష్ ఏం చేశాడు? ఇక కిషోర్ రెడ్డికి 100 కోట్లు దక్కాయా? గణేష్కు డైమండ్ చేతికి చిక్కిందా అనే ప్రశ్నలకు సమాధానమే గమ్ గమ్ గణేష సినిమా కథ. గమ్ గమ్ గణేష సినిమా కథ విషయానికి వస్తే పక్కాగా స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే కామెడీ కథ. తమ చేతి నుంచి చేజారిన విలువైన సంపద వస్తువులను చేజిక్కించుకోవాలనే వ్యక్తుల చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు పాత్రల ఆధారంగా నడుస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినా పలు రకాల పాత్రలు సృష్టించి వాటి చేత కథను నడిపించిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అయితే కథ ఒక సర్కిల్లోనే అక్కడక్కడే తిరుగుతూ ఉండడం ఈ సినిమాకు పెద్ద మైనస్గా మారిందని చెప్పొచ్చు. ఇక మూవీ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్లు పాత్రలతో నవ్వించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కానీ కథను 6-7 లేయర్ల మధ్య నడిపించడంతో గందరగోళంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో నీలవేణి అంటే ప్రగతి శ్రీవాస్తవతో లవ్ ట్రాక్ కొంత ఊరటనిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చిన ఆర్గాన్ డేవిడ్ అంటే వెన్నెల కిషోర్, జగన్, సత్యం రాజేష్ పాత్రల ద్వారా కామెడీ వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ రొటీన్ గానే ముగుస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గణేష్ గా ఆనంద్ దేవరకొండ రకరకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను పర్ఫెక్ట్ గా చేసి మెప్పించాడు. ఇప్పటి వరకు సీరియస్ ఎమోషనల్ రోల్స్ లో మాత్రమే కనిపించిన ఆనంద్ ఈ సినిమాలో యాక్టింగ్, డాన్స్, కామెడీ పరంగా పూర్తిగా ఓపెన్ అయ్యాడు. ఇక మాస్ రోల్స్ కు తాను సై అంటూ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక నీలవేణిగా కనిపించిన ప్రగతి శ్రీవాస్తవ గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక నయన్ సారిక పర్వాలేదనిపించింది. రాజ్ అర్జున్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. మిగతా నటీనటులు తమదైన శైలిలో మెప్పించారు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే ఆదిత్య జవ్వాడి, చేతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విభాగానికి ఇంకా కొంత పని ఉందనిపిస్తుంది. స్టోరీ వేగానికి ప్రిన్స్ యావర్ అడ్డుపడినట్టు చికాగ్గా అనిపిస్తుంది. నిర్మాతలు కేదార్, వంశీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను రిచ్ గా మార్చాయి. ఇక గమ్ గమ్ గణేష అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో నడిచే లవ్ ఎమోషనల్ సినిమాగా చెప్పుకోవచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్ వెన్నెల కిషోర్, జగన్, సత్యం రాజేష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ కామెడీ సినిమాకు రిలీఫ్. కామెడీ తరహా సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. హాస్య ప్రధానమైన సినిమాలను చూడాలనుకునే వారు ఈ సినిమాను ఈ వీకెండ్ లో ఎంచుకోవచ్చు. అంచనా లేకుండా వెళ్తే మంచి ఫీల్ తో బయటకు రావడానికి అవకాశం ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.